పిల్లలకి బిస్కెట్లు అంటే చాలా ఇష్టం కదా. ఇంకా మా పాపకైతే చెప్పక్కర్లేదు, బయటి బిస్కెట్లకైతే ఇంకా చాలా అలవాటు పడిపోయింది. ఇంకా తన కోసం అయితే హెల్దీగా అయితే ఇంట్లోనే బిస్కెట్లు రెడీ చేస్తున్నాను, అది కూడా రాగి పిండితోని. ముందుగా కప్పు రాగి పిండి, గోధుమ పిండి, హాఫ్ కప్పు బెల్లము, ఇంకా కరిగించుకున్న బటర్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉంటే కాచి చల్లార్చుకున్న పాలను కూడా వేసుకొని అంతా కూడా కలుపుకొని కొద్దిగా పిండి తీసుకొని ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. నేనైతే చిన్న క్యాప్ ద్వారా అయితే రౌండ్ షేప్లో చేసేసుకొని చాకుతోనైతే ఇలా లైన్స్ పెట్టేసుకొని ఇంకా బటర్ పేపర్ మీద పెట్టేసుకొని ఆ బిస్కెట్లని ఒక 20 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అంతేనండి, అంత చల్లారినాక ఇంకా బిస్కెట్లను తినేయడమే. మా బుజ్జి తల్లికైతే చాలా బాగా నచ్చింది బిస్కెట్లు. తను తినడమే కాదు, నాకు కూడా తినిపిస్తుంది. పిల్లలే కాదు, మనం కూడా తినొచ్చు. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే టీలో అయితే చాలా బాగుంటుంది. వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.